అది కాదు నాన్న, అహల్యని కాపాడడానికి ఆ క్షణంలో నాకు అంతకు మించి వేరే దారి కనిపించలేదు. ఆలస్యమైతే అహల్యకి కోర్టు శిక్ష వేస్తుందని భయపడ్డాను నాన్న. ఆ కోర్టులో శిక్ష పడితే పైకోర్టు లేదా, హైకోర్టు లేదా, సుప్రీంకోర్టు లేదా? ఎంత దూరమైనా వెళ్లి పోరాడేవాళ్ళం కదరా. ఎలాగైనా అహల్యను విడిపించుకునేవాళ్ళం, లేదా తనకి బదులుగా నేను సరెండర్ అయి ఉండేవాణ్ణి. మీకు శిక్ష పడినా అహల్యకి శిక్ష పడినా నేను తట్టుకోలేను నాన్న. అప్పుడు అదితిని పెళ్లి చేసుకుంటానని ఆశ పెట్టి కాశ్మీర్కి వెళ్లి అహల్యని పెళ్లి చేసుకుని వచ్చావు. ఇప్పుడు అహల్యని కాపాడాలని అదితిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చొచ్చావు. లేదు నాన్న, నేను అదితిని పెళ్లి చేసుకోను. అహల్యని కాపాడడం కోసం యామిని గారికి అబద్ధం చెప్పాను. షడప్ షడప్ అయితే అబద్ధం చెప్పానని సిగ్గు లేకుండా ఎలా అంటున్నావురా? ఇదేనా నీ క్యారెక్టర్? నేను చూస్తుంటే నాకే సిగ్గేస్తుంది. నా పెంపకంపై నాకే అసహ్యం వేస్తుంది. సారీ నాన్న, మిమ్మల్ని నాకు బాధ పెట్టాలని లేదు. నువ్వు బాధ పెడుతుంది నన్ను కాదురా. నువ్వు పెళ్లి చేసుకున్న అహల్యని బాధ పెడుతున్నావు, పెళ్లి చేసుకోకుండా అదితిని బాధ పెడుతున్నావు. రే, నీ వల్ల ఇద్దరు ఆడపిల్లలు సఫర్ అవుతున్నారు. రే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. అహల్యకి అన్యాయం జరగడానికి వీల్లేదు, అలాగని అదితిని వదిలేయడానికి వీల్లేదు. ఆ ఇద్దరు ఆడపిల్లలకి నువ్వే న్యాయం చేసి తీరాలి. చేస్తానన్నా, నా భార్యని నేను వదులుకోను. అలాగే నన్ను నమ్ముకున్న అతిథికి నేను మంచి దారి చూపిస్తాను. నన్ను నమ్మండి ప్లీజ్ నాన్న. ఏంటి బేబీ ఈ టైంలో కాల్ చేసావు? నన్ను పెళ్లి చేసుకుంటానని గౌతమ్ మాట ఇచ్చాడు కదా మామ్. ఆ మాట ఇక్కడ చెప్పకుండా గౌతమ్ నాచుతున్నాడు. నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. అది కాక రేపింట్లో వరలక్ష్మి వ్రతం అంట. వెంటనే మ్యాటర్ సెటిల్ చేయకుండా ఎందుకు టైం వేస్ట్? కంగారు పడుకు బేబీ, అలా అని తొందరపడకు. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరుగుతుంది. రేపు వ్రతానికి నువ్వు కూడా వస్తున్నావా? ఇందాకే సుభద్ర ఫోన్ చేసి చెప్పింది, అందరం వస్తున్నాం. ఎందుకు? ఆ వ్రతంలో గౌతమ్ పక్కన అహల్య కూర్చుంటే చూడ్డానికా? ప్లీజ్ మామ్, ఒకటి ఆ వ్రతమన్నా ఆపు, లేదా ఆ వ్రతంలో గౌతమ్ పక్కన నన్నన్నా కూర్చోబెట్టు. తొందర వద్దు అని చెప్పానుగా. నిన్ను గౌతమ్ని పర్మనెంట్ గా పక్కపక్కనే కూర్చోబెట్టడానికి నేనొస్తున్నాను. ఆ మూమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయి. ఇప్పటికే ఆ మూమెంట్ కోసం చాలా రోజులు వెయిట్ చేశాను. ఇంకానా? ఐ కాంట్ మామ్. గౌతమ్ పక్కన దాన్ని నేను చూడలేను. ఒక మంచి జరిగే ముందు ఒక చెడు జరుగుతుంది బేబీ. జరగబోయే మంచి కోసం జరిగిన చెడుని వదిలేసే. రేపు కలుద్దాం. గుడ్ నైట్. గౌతమ్, నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటానని యామినికి మాటిచ్చావు కదా, ఆ విషయం ఇంట్లో చెప్పకుండా ఇంకా ఎందుకు నానుస్తున్నావురా? చెప్తాను నాన్నమ్మా, నాకు కొంచెం టైం కావాలి. దేనికిరా టైం? నువ్వు అదితిని పెళ్లి చేసుకుంటానని చెప్తే అహల్య ఇంట్లోంచి వెళ్ళిపోతుంది కదా. అందుకే చెప్పలేకపోతున్నాను నాన్నమ్మా. అహల్య మెళ్ళో తాళి కట్టాను, నన్ను నమ్ముకొని ఇంటికి వచ్చింది. నేను తప్ప తనకెవ్వరు లేరు నాన్నమ్మా. అలాంటిది నేనే కాదంటే తను ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పు? ఈ బుద్ధి దాని మెళ్ళో తాళి కట్టక ముందుండాలరా. ఇక్కడ అదితిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి దాన్ని పీటల మీద కూర్చోబెట్టి అక్కడ అహల్య మెళ్ళో తాళి కట్టావు. అదితి గురించి కాస్త ఆలోచించావా? తను నా గురించి ఎందుకు ఆలోచిస్తాడు బామ్మగారు? ఎంతసేపటికి అహల్య గురించి ఆలోచిస్తాడు, కానీ నేనేమైపోయినా తనకు అక్కర్లేదు. కానీ అహల్య మీద చిన్న ఈగ దోమ వాలినా సహించడు.
అంతే కదా గౌతమ్? అది కాదు అదితి. నన్ను పెళ్లి చేసుకోబోతున్నట్టు నువ్వు అహల్యకి చెప్తావా లేదా? చెప్తా, కానీ నాకు కొంచెం టైం ఇవ్వండి ప్లీజ్. ఇంకా వెయిట్ చేయడం నా వల్ల కాదు గౌతమ్. నువ్వు చెప్పలేకపోతే చెప్పు, నేను చెప్తాను. ఇప్పుడే వెళ్ళి చెప్పనా? అదితి వద్దు, ఇప్పుడు కాదు. మరింకెప్పుడు రా? నా ముందే మాటిచ్చావు, మర్చిపోకు. గౌతమ్ గారు, ఈ డ్రెస్ వేసుకోండి, పూజకి బాగుంటుంది. ఇదిగో ఇవి కూడా పెట్టుకోండి. త్వరగా రెడీ అయ్యి రండి, కింద చాలా పనులున్నాయి. హ్మ్.